నమస్తే విధుని స్వాతం లక్ష్య సమాజయుతం. చాలా రోజుల తర్వాత యువత గుండెలను దోసి యువత హృదయాలలో మరి తన ఫోటో దాదాపు యువత అనగానే యువకులు 16 ఏళ్ళ నుంచి 30 వయసులోపు ఒక కార్నర్లో తన ఫోటో పెట్టుకొని చూసుకున్నటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ చేయక చాలా రోజులైంది. ఆమె ఎవరో గారు యూట్యూబ్ స్టార్, హాట్ స్టార్, మరి బాగా పిలుచుకున్నటువంటి సెక్స్ స్టార్ స్వాతి నాయుడు గారు ప్రస్తుతం మనతోటున్నారు. పెళ్ళైన తర్వాత తమ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంది, తన మరి ఇండివిజువల్గా తను ఇప్పుడు కూడా ఎలా జీవితానికి కొనసాగిస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సాయంత్రం ఎలా కృష్ణానది తీరాన గ్లామర్ కూడా పెంచినట్టు అనిపిస్తుంది. మేబీ అంతకుముందు స్వాతి నాయుడు అంటే కొంచెం బ్లాక్గా హైట్గా ఉంటాయి, అంటే దాంతోపాటు చబ్బీగా కూడా అయినట్టు అనిపిస్తుంది. అవును. ఎట్లా అంటే కుర్రకారు ఏమన్నా ఎప్పుడన్నా టచ్ అయినప్పుడు మాట్లాడుతున్నారా? మాట్లాడతారు. మొన్న కూడా మేము ఎక్కడో మామిడి తోటలో ఒక చిన్న పార్టీ చేసుకున్నారు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్. అప్పుడు కూడా కొంతమంది వచ్చి ఫోటో దిగారు. సో ఇసుకిచ్చినంత వరకు మంచిగానే ఉంటుంది. బికాజ్ హస్బెండ్, బేబీ తోటి సమ్ ప్రైవసీ ఐ నీడ్ కదా. సో దాని గురించి అని చూస్తే వైవాహిక జీవితానికి వచ్చేసరికల్లా గర్భవతి అయిన 3 నెలల నుంచి కొంచెం దూరమే ఉంటారు. మళ్ళీ తర్వాత ఒక 3 నెలల నుంచి ఇప్పుడు ఎలా కొనసాగిస్తున్నారు? ఇప్పుడంతా మామూలే. ఏదైతే ప్రెగ్నెంట్ కాకముందు ఎట్లా ఉందో ఇప్పుడంతా నార్మల్గానే ఉంది. కాకపోతే ఇంకా డెలివరీ ఒక 7-8 మంత్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా కలవకూడదు, స్టాప్ చేయాలి. అండ్ డెలివరీ అయిపోయిన 1 మంత్ వరకు కూడా సిజేరియన్ కదా అది. ఇప్పుడంతా నార్మల్. ఇప్పటి వరకు అంటే డెలివరీ ఎప్పటి వరకు మీరు సెక్స్లో పాల్గొన్నారు? శ్రీమంతం అయిన తర్వాత 8 మంత్స్, 7-8 మంత్స్. బట్ భయంగా ఏమో జాగ్రత్తగా ఉండాలి అని అలా. తర్వాత ఎప్పుడు మళ్ళీ సేమ్ అంటే బిఫోర్ డెలివరీ లాగా ఎప్పుడు? డెలివరీ తర్వాత 1 మంత్ తర్వాత నుంచి మళ్ళీ నార్మల్గానే. గర్భం దాల్చే అవకాశం కూడా ఉంటుంది కదా మళ్ళీ పాప చిన్నగా ఉన్నప్పుడు, ఏమన్నా సూచన? అలా ఏం కాదు, అంటే మేబీ ఐ డోంట్ నో. కానీ మళ్ళీ మెన్సెన్స్ రావాలి కదా, వస్తేనే మళ్ళీ గర్భవతి అవడానికి ఉంటుంది. కానీ ఇప్పటికీ 6 మంత్స్ అవుతుంది, మెన్సెన్స్ అయితే రాలేదు. ఒకవేళ మెన్సెన్స్ రాకుండా డైరెక్ట్గా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. బట్ ఇప్పుడు వరకు అయితే మెన్సెన్స్ లాంటిది ఏం లేదు. అలా అని ప్రెగ్నెంట్ కూడా కాదు. ఎప్పుడైతే మళ్ళీ మెన్సెన్స్ వస్తుందో అప్పుడు ఒకవేళ అప్పుడే బేబీ వద్దు అంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ లూప్ వేస్తానని చెప్పారు. సో 2-3 ఇయర్స్ ఆ లూప్ ద్వారా ఎట్లాంటి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. కానీ అది వేయించుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. అది జనరల్గా ప్రెగ్నెన్సీ అయిన ఒక 6 మంత్ నుంచి కూడా కొన్ని ద్రవాలు వచ్చేసి యోని కొంచెం లూజ్గా ఉంటుంది అని అంటారు. ఆ తర్వాత ఒక 6 కొంచెం అంటే బిగుతుగా ఉండదని అంటారు, నిజమేనా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అయితే ఐ డోంట్ నో. బట్ మాకైతే అలా ఏం లేదు, అంత మామూలుగానే ఉంది, అంత నార్మల్గానే ఉంది. ఆఫ్టర్ డెలివరీ, బిఫోర్ డెలివరీ కూడా అసలు అలా ఏం లేదు. యోని కొంచెం లూజ్గా ఉండి ముందున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు అని అలా ఏం లేదు. అంటే కొందరిలో అలా ఉంటుందేమో బాడీ తత్వాన్ని బట్టి. మాకైతే అలా ఏం లేదు, అంత నార్మల్గానే ఉంది. సేమ్ కోరికలు కూడా అలాగనే ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? బిఫోర్ డెలివరీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా 1 మంత్ ఆగాల అని ఉంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు బేబీ పడుకుంటుంది కాబట్టి అది ఉంటుంది. కానీ ఎప్పుడైతే 3 మంత్స్ వచ్చిందో బేబీకి, ఇంకా మనం ఎక్కువ టైం మదర్ బేబీ తోటి స్పెండ్ చేస్తుంది, నైట్ పగలు ఆల్మోస్ట్ బేబీ బేబీ బేబీ. ఇంకా అసలు సెక్స్ అంటే ఇంట్రెస్టే లేదు. డోంట్ నో వై. అసలు హస్బెండ్ అడిగితే కూడా అబ్బా ఇప్పుడు చేసుకోవాలా, ఇప్పుడు చేయాలా అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకనో తెలియదు, ఎక్కువ బేబీ బేబీ అని బేబీతోటే ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఇంకా బేబీ ఫుడ్ మన పాలు మానేసి ఫుడ్కి అలవాటు అవుతుంది అంటే మళ్ళీ కొంచెం మన బాడీ పైన మనం కేర్ పెట్టడం, నీట్గా డ్రెస్ వేసుకోవడం. ఇప్పుడు లూజ్ హెయిర్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ బేబీ ఇలా పట్టుకుంటే అలా బేబీ పెద్ద అవుతున్న కొందికి మళ్ళీ మన ఓల్డ్ స్టైల్ లూజ్ హెయిర్ పెట్టుకోవడం, స్టైల్గా ఇప్పుడు ఏదన్నా డ్రెస్ వేసుకోవాలంటే అది బేబీకి పాలు ఇవ్వడానికి కంఫర్ట్ ఉంటుందా లేదా అని చూసి వేసుకోవాల్సి వస్తుంది. అదే బేబీ పాలు మానేసి ఫుడ్ స్టార్ట్ చేస్తే కనుక ఇష్టమైన డ్రెస్ వేసుకోవచ్చు. అలాగా ఇంకా ఇప్పుడు సరదాగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా కూడా అమ్మో బేబీ ఏడుస్తుంది అలా. సో ఎప్పుడైతే బేబీ కొంచెం పెద్ద అవుతున్న కొందికి మళ్ళీ మన లైఫ్లోకి మనం రీఎంట్రీ కావచ్చు. సో అది అన్నమాట. శరీరం కూడా కొంచెం చేంజెస్ వస్తాయి డెలివరీ పీరియడ్లో.
తర్వాత కూడా సెక్స్ మీద కోరికలు బాగా తగ్గిపోతే పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల శరీరంలో నడుతాయి. మీకు ఎలా ఉంది? ప్లస్ మీకు ఒకవేళ అలా ఉంటే మీ వారు ఏమైనా ప్రెజర్ చేసే అవకాశం? అలా ఏం లేదు. తను ఎప్పుడు ప్రెజర్ చేయరు. ఓకేనా అంటారు. ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. బట్ తను ఎప్పుడు అడిగినా నేను కాదు అని ఎప్పుడు నేను చెప్పలేదు. బట్ అలా ఏం లేదు. కాకపోతే ఎందుకనో బేబీ పైన ఎక్కువ కాన్సంట్రేషన్, బేబీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఈ ఈ హస్బెండు ఇది అంత ఇంట్రెస్ట్ లేకపోయింది. మేబీ బేబీ మళ్ళీ పెద్దగా అవుతున్నప్పుడు మళ్ళీ అదే ఇంట్రెస్ట్ రావచ్చేమో అట్లా. ఏమైనా ఉన్నప్పుడు కొంచెం నాజూగా ఉంటారు, సెక్స్లో కొంచెం ఎక్కువ పాల్గొనాలంటారు. తర్వాత కొంచెం పెళ్ళి అయిన తర్వాత ఈ డెలివరీ పీరియడ్కి వచ్చాక మళ్ళీ కొంచెం పొట్ట కూడా కొంచెం బయటకు రావటం, కవ్యాలు కొంచెం పెరిగిపోతే కనుక కొంచెం సెక్స్గా తక్కువనే ఉంటుంది. కాకపోతే జెంట్స్కి ఆ టైంలోనే ఎక్కువగా సెక్స్ చేయాలనుకుంటుందంట. మరి మీ వారు ఎలా ప్రవర్తించారు? మీరు దానికి సమాధానం? మా హస్బెండ్ అలా ఏం లేదు, నార్మల్గానే ఇంకా తనే నాకు చెప్పేవాళ్ళు, వద్దు వద్దు నువ్వు వెయిట్ చేయి, మళ్ళీ బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని. మళ్ళీ తర్వాత డెలివరీ తర్వాత 1 మంత్ ఆగమంటే కూడా అమ్మో వద్దు, లోపల ఇంకా ఆరాలి, మంచిగా అవ్వాలి కదా, మనం ఏమైనా చేసుకోకపోతే ఏమైనా అవుతుందా, అట్లా ఏం లేదు, వద్దు వద్దు అని తనే నాకు చెప్పేవాళ్ళు అనమాట. జాగ్రత్తగా ఉండు, తర్వాత చూద్దాం అని చెప్పేసి. అట్లా ఏం లేదు. కాకపోతే మళ్ళా ఏముంది, బేబీకి పాలిచ్చిన తర్వాత మళ్ళీ చూసుకొని, అంటే ఇప్పుడంటే కరోనా ఉంది, ఒకవేళ కరోనా లేకపోతే జిమ్కి వెళ్తూ ఫుడ్ డైట్ మదర్ పాలిచ్చేటప్పుడు డైట్ చేయలేం. బికాస్ బేబీకి పాలు రావాలి. మనం ఎంత బాగా తింటే మనం 2 తినాలి, మనకి బాగా తినాలి, బేబీకి పాల కోసం కూడా తినాలి. అందువల్ల చేయలేం. ఎప్పుడైతే బేబీ ఫుడ్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు మళ్ళీ మనం డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అగైన్ మళ్ళీ నార్మల్ కావచ్చు. ఎంతోమంది పిల్లల తల్లులు అసలు మనం వీళ్ళు పిల్లలకి తల్లి అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా మెయింటైన్ చేయొచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంత మన చేతుల్లో ఉంటుంది. స్వాతినాడు అంటే సెక్స్ సింబల్ లాగా అయిపోయింది దాదాపు. ఎవరన్నా ఆ ఊహలోకి వెళ్తానంటే మీ బొమ్మ చూడాలన్నంత ఊహకు వచ్చేవాళ్ళు. అంటే మరి నిజంగా మీకు ఆ కోరికలు ఆ రేంజ్లో ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, 100%. ఇప్పుడు అవి ఏంటంటే కొంచెం దారి మళ్ళీ బేబీ కేరింగ్ పైన ఎక్కువ ఉన్నాయి. బట్ అగైన్ మళ్ళా ఈ మీరు ఏదైతే అడిగారో ఆ దారిలోకి పక్కా వస్తుంది, అట్లా ఏం లేదు. కాకపోతే సింగిల్ మదర్ ఫాదర్ మేమిద్దరమే పాపని చూసుకోవాలి కాబట్టి ఎక్కువ పాప కేరింగ్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం, అది కూడా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. డెలివరీ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు సంభోగం అదే సెక్స్లో పాల్గొన్నారు? యాక్చువల్లీ డాక్టర్ అయితే 1 మంత్ ఆగమన్నారు. కానీ 1 మంత్కి ఇంకొక 5 డేస్ ఉందనగానే మేము కలిసాము. అది కూడా నేనే అన్నాను, నో ప్రాబ్లం కలుద్దాం అనేసి అన్నాను. కానీ చాలా భయం వేసింది అలా అని చెప్పేసి. అది అంతమందుకు ఫస్ట్లో మ్యారేజ్ అయినప్పుడు ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ సేమ్ టైమ్స్, తర్వాత కొంచెం కొంచెం తగ్గి మళ్ళీ తర్వాత ఆ స్థాయిలో మీరు అంటే లవర్స్గా ఉన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కువ ఇది. వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత ఏంటంటే కలిసే ఉంటాం కదా, మనమే కదా అన్న ఒక చిన్న ఇది ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లవర్స్ ఉన్నప్పుడు ఈరోజు కలిసాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. వైఫ్ అండ్ హస్బెండ్ అలా లేదు కదా. సో అందువల్ల అలా, అంతేగాని ఇంట్రెస్ట్ తగ్గడం అని ఏం లేదు. కాకపోతే మన సొంతం అయిపోయింది అన్న తర్వాత ఓకే, ఎక్కడికి వెళ్ళిపోదు కదా, నో ప్రాబ్లం అనేది తోటి కొంచెం తగ్గుతుంది అంతే. అట్లా పొజిషన్స్ విషయంలో సేమ్ పొజిషన్స్ అంటే కొంచెం ఇప్పుడు వేరు తిరిగి ఈజ్ ఓకే, అలా ఏం లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఓకే, అలా ప్రాబ్లం ఏం లేదు, అలా ఏం లేదు. స్టాండర్డ్ విషయం మీరు అడిగిన క్వశ్చన్ అంటే సిచ్యువేషన్స్కి బట్టి మైండ్ సెట్ మారుతూ ఉంటుందని. ఓకే, పెళ్ళి కాకముందు డిఫరెన్స్, పెళ్ళైన తర్వాత డిఫరెంట్, అండ్ పాప పుట్టాక. సో నేను ఎలా అయితే నా హస్బెండ్ నాకు అన్యాయం చేయకూడదని అనుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం ఓన్లీ మా హస్బెండ్ తోటి మాత్రమే ఐఎమ్ ఇంట్రెస్టెడ్. వేరే వేరే అంటే నాకు అసలు ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ హస్బెండ్ వరకునే అని 100%. మళ్ళీ బట్టలు లేకుండా కానొచ్చే సీన్స్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఎనీ షూటింగ్ డిమాండ్ చేస్తే కనుక, ఎనీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ సీన్ డిమాండ్ చేస్తే ఎట్లాంటిదైనా షూట్ చేయడానికి డెఫినెట్లీ ఐఎమ్ రెడీ. దానికి నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు ఇలాంటి సీన్స్ నేను చూసినప్పుడు అరే దిస్ ఈజ్ మై సీన్, ఇది నాది కదా, వేరే వాళ్ళు ఎలా చేశారు, నాకే ఇస్తే బాగుండేది, నేను అది ఎలా మిస్ అయ్యాను అని నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఖచ్చితంగా అట్లాంటిది వస్తే కనుక ఎంటర్టైన్ చేయడంలో నేనైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో V3 న్యూస్కి చూస్తూ ఉండండి ఖచ్చితంగా. ఇలానే ఇంకా ఎన్నో విధాలుగా కలిసి మాట్లాడుతూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ టు V3 న్యూస్.
ఓకే మేడం, ఇదని మరి స్వాతినాయుడు యొక్క మరి వైవాహిక జీవితం డెలివరీ ముందు, డెలివరీ తర్వాత భర్తతో ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్నాం. చూసాను విత్ కెమెరామెన్ గురుమూర్తి, మెశ్వరేజ్ దండు.